గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ జెమ్స్. అన్ని జన్మలోకెల్లా మానవ జన్మ అత్యుత్తమైనది కనుక ఈ జన్మ సార్థకం చేసుకోవాలంటే ఎప్పటికప్పుడు మన సమస్యల పరిష్కార మార్గాలను వెతుక్కుంటూ ఆనందంగా ఉండగలుగుతాం. మీకు ఎలాంటి సమస్యలున్నా రత్నాలు ధరించడం వల్ల తప్పకుండా ప్రయోజనం ఉంటుందంటున్నారు రసిక్ జెమ్స్ వారు. రత్నాలు ధరించడం వల్ల మానవ జాతిపై ప్రభావం ఉంటుందా? జాతక రత్నరీత్యా రత్నధారణ ఎంతవరకు అవసరం ఉంటుంది? రత్నాలు ధరించడం వల్ల సత్ఫలితాలు పొందవచ్చా? జాతక రత్న సందేహాలపై రసిక్ జెమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత, ప్రపంచ ప్రసిద్ధి ఆస్ట్రోజమాలజిస్ట్, భారతదేశంలోని ప్రముఖ రత్నాల శాస్త్రవేత్త, రత్నాల రాజు, రత్నశాస్త్ర విభూషణ్, ఇక రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ ఆస్ట్రోజమాలజిస్ట్, జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కు కాల్ చేసి మీ సమస్యలను కూడా డైరెక్ట్ సార్తో కూడా మాట్లాడొచ్చు. సార్ నమస్తే, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫైన్ సార్, చాలా బాగున్నాను. ముందుగా మాది రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్, నాట్ ఏ డెవలపర్స్. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. యా సార్, ఏంటి రత్నాలకు సంబంధించి అసలు రత్నధారణ చేయడం వల్ల అన్ని సమస్యలకి రత్నధారలో పరిష్కారాలు దొరుకుతాయా? 100% సార్. ఎనీవే, ప్రేక్షకులందరికీ ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ద్వారా ఇచ్చే ప్రోగ్రామ్స్ ఫ్రమ్ లాస్ట్ 20 years నుంచి మీడియా ద్వారా అవేర్నెస్. సౌత్ ఇండియాలో రత్నాలకి ఎంత విలువ, ఎంత అందరూ పాటిస్తున్నారంటే దాని వెనక మా ఫ్యామిలీ చాలా కష్టం పడింది. ముత్తాత గారు, తాతగారు, పెదనాన్న గారు, నేను ఫ్రమ్ లాస్ట్ 30 years నుంచి, బికాస్ ఐఎమ్ ద ఫోర్త్ వన్ ఇన్ మై ఫ్యామిలీ. ఎనీవే, మీరు అడిగిన ప్రశ్నకి ఎన్నో సందర్భాలు చెప్పాను. ఎనీవే, ఈరోజు ఏమైనా న్యూ వ్యూవర్స్ ఉంటే వాళ్ళ కోసం తెలియచేయాలంటే రత్నాల్లో చాలా పవర్స్ ఉంటాయి, చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ ముఖ్యంగా తెలియచేయాలంటే ఒక మేజర్ 3 points మా జీవితానికి కనెక్టివిటీ. నెంబర్ 1 వచ్చేసి మా ఇమోషనల్ బెనిఫిట్స్ అంటారు. నెంబర్ 2 వచ్చేసి ఫిజికల్ బెనిఫిట్స్. నెంబర్ 3 వచ్చేసి అట్రాక్షన్ ఆఫ్ గుడ్ ఫార్చ్యూన్. ఇది 3 ముఖ్యమైన మేజర్ పాయింట్స్. నెంబర్ 1 ఇమోషనల్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి. ఇమోషనల్ అనేసరికి భావోద్వేగాలు. భావాలకు సంబంధించిన నెంబర్ 1 వచ్చేసి కరేజ్, అందులో కూడా. నెంబర్ 2 వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నెంబర్ 3 వచ్చేసి విల్ పవర్. ప్రేక్షకులు నేను చెప్పే ప్రతి ఒక్క మాట ఇది ఉంది కదా, మీరు నోట్ చేసుకోండి. ఇది మా ఫ్యామిలీ నుంచి వచ్చిన మంచి అనుభవం మీ ముందు నేను షేర్ చేస్తున్నాను. ఇలాంటి మీకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరకవు, రత్నాల వల్ల వచ్చే లాభాలు ఏంటని చెప్పి. ఎనీవే, సో దేర్ ఆర్ 3 మేజర్ ఫ్యాక్టర్స్ జీవితంలో మాకు బెనిఫిట్ చూపిస్తుంది. నెంబర్ 1 వచ్చేసి ఇమోషనల్ బెనిఫిట్స్, నెంబర్ 2 వచ్చేసి ఫిజికల్ బెనిఫిట్స్, నెంబర్ 3 వచ్చేసి అట్రాక్షన్ ఆఫ్ గుడ్ ఫార్చ్యూన్. ఇమోషనల్ బెనిఫిట్స్లో కూడా వచ్చేసి నెంబర్ 1 కరేజ్, నెంబర్ 2 వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నెంబర్ 3 వచ్చేసి విల్ పవర్. ఈ 3 ఉంటాయి మేజర్గా. ఫిజికల్లో వచ్చేసి ఇట్స్ బూస్ట్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్, అంటే మా లోపల ఉండే ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వడము, మా ఎనర్జీ లెవెల్ స్ట్రాంగ్ అవ్వడము, మా ఫిజికల్గా అంతే ఆరోగ్యపరంగా కూడా స్ట్రాంగ్ ఉండడం. ఇన్ని రకాల లాభాలు ఉంటాయి. నెంబర్ 3 వచ్చేసి అంశము అట్రాక్షన్ ఆఫ్ గుడ్ ఫార్చ్యూన్. అర్థం ఏమవుతుంది అంటే ఇమోషనల్ బ్యాలెన్సింగ్ అర్థం ఏంటి? ఏదైనా ఒక మనిషి కష్టంలో ఇరుక్కున్నారంటే, ట్రబుల్లో ఉన్నారంటే, మీరు ఏదైనా తీసుకొచ్చి ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ ద లైఫ్, మీ జీవితంలో సక్సెస్ పొందాలి, మీరు విజయం పొందాలి, ముందుకు రావాలంటే ధైర్యం అవసరం ఉంటుంది. ధైర్యంలో మీరు ఏం చేయలేరు. ఒక వ్యాపారం కావచ్చు, ఒక జాబ్ కావచ్చు, ఒక ఇంటర్మీడియట్లో ఏమైనా పని కావచ్చు, ఎనీ వర్క్ మీ జీవితంలో మీరు విజయం పొందాలి, విజయం సాధించాలి అంటే అది వచ్చేసి మీకు ధైర్యం ఉండాలి, అంటే కరేజ్ ఉండాలి. కరేజ్ ఉంటే అక్కడ మీకు ఏమైనా సమస్య ఉందనుకోండి, ఏమైనా ఫియర్, ఏమైనా భయం ఉంటే ఆ ధైర్యం మేము నిలబడితే ఆ ధైర్యం తర్వాత మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంటే నేను ఇది హ్యాండిల్ చేయగలుగుతాను, నాకు చేసే సామర్థ్యం ఉంది, నాకు ఆ స్కిల్ ఉంది, నాకు ఆ ధైర్యం ఉంది అని చెప్పి నెంబర్ 2 వచ్చేసి ఆత్మవిశ్వాసం ముందుకు వస్తాడు. ఆత్మవిశ్వాసం తర్వాత సంకల్ప బలం నిలబడతాడు ఆయన వెనుక. సో అప్పుడు మనిషి ప్రతి ఒక్క సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలుగుతాడు. ఇలాంటి కరేజ్ కానీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, విల్ పవర్ మార్కెట్లో ఎవరైనా ఇవ్వగలుగుతారా? దీనికి ఏమైనా మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా? జమ్ తప్ప. అంటే దేవుడు ఇచ్చిన మంచి వరం రూపం రత్నాలు. రత్నాల్లో ఈ లాభం ఉంటుంది. మీరు అడిగిన ప్రశ్న వచ్చేసి ఎన్ని రకాల లాభాలు అంటే ఇది మేజర్, ఈ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, మేజర్ ఆస్పెక్ట్ జీవితంలో ముందుకు వచ్చేదానికి. ఈ కరేజ్ కావచ్చు, ఈ మా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావచ్చు, విల్ పవర్ కావచ్చు, ఇలాంటి లాభాలు రత్నాల్లో మనిషి ఇవ్వగలుగుతుంది. రత్నాల్లో పవర్ ఉంది, నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఫిజికల్ బెనిఫిట్స్ అంటారు. కొంతమంది నిద్ర లేదంటారు. నిద్ర మీరు మార్కెట్లో కొనుక్కుంటారా?
ఉందా? ఎక్కడ నాకు నిద్ర కావాలి, నాకు స్లీప్ ఇవ్వగలుగుతానా మీకు? అది మీలోనే ఉంది, కొనలేము మేము. నంబర్ 1. నంబర్ 2, హంగర్ అంటే హ్యాంగర్ అంటారు కదా, లైక్ ఆకలి ఉంది, ఆకలి ఎవరన్నా మీకు ఇవ్వగలుగుతారా? అది మీకే అవ్వాలి ఆకలి. ఇప్పుడు ఈ కాలం ఇలా అయిపోయిందంటే ఆకలి లేదని చెప్పి పీపుల్ ఆర్ టేకింగ్ మెడిసిన్స్. అంటే బిఫోర్ ఫుడ్ మెడిసిన్ వేసుకొని కొంచెం ఏమన్నా తినాలని అనిపించట్లేదని చెప్పి మెడిసిన్ వేసుకుంటున్నారు. అంటే ఇలాంటి ఆకలిని ఇలా రత్నాల్లో పవర్ ఉంది. అంటే ఫిజికల్ గా ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి? నంబర్ వచ్చేసి మాకు స్లీప్, మా నిద్ర బాగుంటుంది, మా ఆకలి బాగుంటుంది, మా జీర్ణం బాగుంటుంది, డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. ఇలాంటి లాభాలు ఈ రత్నాల్లో ఉంటాయి. ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ మేజర్ ఫ్యాక్టర్ మనిషి బతికే లైఫ్ లో లైవ్లీహుడ్ ఉంది కదా, ఎవ్రీడే మేము జీవితం గడిపిస్తున్నాం కదా, ఇవి జీవితంలో మనకి అవసరం ఉండేవి అని చెప్తున్నాను. అంటే ధైర్యం అవసరం ఉంటుంది, ఆత్మవిశ్వాసము. ఎందుకంటే ఎంతో మంది భయంలో ఉంటారండి, ఫియర్లో చాలా భయం పడుతుంది, టెన్షన్లో ఉంటారు. ఆత్మవిశ్వాసం కోల్పోవడము, సంకల్పం కోల్పోవడము, ఒంటరిగా ఫీల్ అవ్వడము, భయము, ఆందోళన, బాధ, నిద్రలేకం, ఎక్కువ టెన్షన్స్, చాలా ఇబ్బంది అన్నీ వస్తాయి మనిషికి. ఇక్కడ ఇది బలం పెంచుతుంది, రత్నాల్లో ఆ పవర్ ఉంటుంది. అంటే ఇది అర్థమవుతుంది. నంబర్ 3 వచ్చేసింది చెప్పిన కదా, అట్రాక్షన్ ఆఫ్ గుడ్ ఫార్చ్యూన్. మీరు ఎంత కష్టం పడి పని చేసినా కూడాను సక్సెస్ మీ వైపు రావాలంటే అదృష్టం బలం ఉండాల్సిందే. 99 రూపీస్ మీ దగ్గర ఉంది ప్రేక్షకులు, ₹1 తక్కువ ఉందంటే ₹100 అవ్వదు. అది ₹100 అవ్వాలంటే ₹1 యాడ్ చేయాల్సిందే. అంటే 99% మీ ఎఫర్ట్స్ చేసినా కూడాను 1% అదృష్ట బలం ఉండాలి. అర్థం ఏంటి? ఎంతమంది ఉంటారు, ఎగ్జామ్ రాశాను సార్, 1 మార్కులు వెళ్ళిపోయాను సార్, 1 మార్కులు వెళ్ళిపోయాను, నా ఫ్రెండ్కి వచ్చేసింది 1 మార్క్ ఎక్కువ ఉంది, ఆయన నాకు రాలేకపోయింది, చాలా బాధపడతారు. కొంతమంది ప్రాపర్టీ కొన్నాము సార్, ఏదో ఆ టైంలో నా బ్యాడ్ లక్, నాకు అదృష్టం సపోర్ట్ ఇవ్వలేదు, నష్టం పోయాను, మోసం పోయాను, ఇరుక్కున్నాను, లీగల్ ఇష్యూస్ వచ్చేస్తాయి. అంటే ఇక్కడ అదృష్టం బలం లేకపోతే ఇలాంటి మోసాలు జరుగుతాయి, నష్టాలు జరుగుతాయి. పెళ్లి విషయంలో మంచి సంబంధం రావడం లేదు, నా టైం బాగలేదు, నా ఫేట్ బాగలేదు, నా అట్రాక్షన్, నా ఫార్చ్యూన్ లేదు, నా గుడ్ ఫార్చ్యూన్ లేదు, నాకు చాలా సమస్యగా ఉంది, అదృష్ట బలం లేదు, బాధపడతారు. ఇలాంటి సమస్య అంటే ప్రతి ఒక్క యాంగిల్లో కావచ్చు, అంటే అది వ్యాపారంలో కావచ్చు, వృత్తిలో కావచ్చు, పెళ్లి పరంగా కావచ్చు, ప్రతి దాంట్లో కూడాను ఒక గుడ్ ఫార్చ్యూన్ ఉండాలి. అట్రాక్షన్ ఆఫ్ గుడ్ ఫార్చ్యూన్ ఉంటేనే మనిషి ముందుకు రాగలుగుతాడు. అది మంచి గుడ్ లెక్క కదా, అదృష్ట బలం ఉండాలి. ఇలాంటి లాభాలు రత్నం ఇవ్వగలుగుతుంది. ప్రేక్షకులు కన్క్లూజన్ ఏంటి? రత్నాలు చాలా రకాల బెనిఫిట్స్, కానీ మాకు కనుక కనపడేది మా జీవితంలో అంటే తెలియచేయాలంటే మేము బతికేదానికి నంబర్ 1 వచ్చేసి ఇమోషనల్ బెనిఫిట్స్, నంబర్ 2 వచ్చేసి ఫిజికల్ బెనిఫిట్స్, నంబర్ 3 వచ్చేసి అట్రాక్షన్ ఆఫ్ గుడ్ ఫార్చ్యూన్. నంబర్ 1 ఇమోషనల్ బెనిఫిట్స్ వచ్చేసి కరేజ్, ధైర్యము, ఆత్మవిశ్వాసము అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సంకల్ప బలం అంటే విల్ పవర్. అదే విధంగా ఫిజికల్ బెనిఫిట్స్ వచ్చేసి మంచి స్లీప్, అదే విధంగా మంచి మీకు హ్యాంగర్ అంటే మంచి హ్యాంగ్రీ అంటే మంచి ఆకలి రావడం మీకు. ఆ విధంగా ఎన్ని రకాల లాభాలు ఉంటాయి. నంబర్ 3 వచ్చేసి చెప్పినా కదా అట్రాక్షన్ ఆఫ్ గుడ్ ఫార్చ్యూన్. ఎన్ని రకాల లాభాలు కేవలం రత్నాలు ఇవ్వగలుగుతుంది. ఆ దేవుడిచ్చిన మంచి వరం రూపం రత్నాలు కాబట్టి జనాలకు తెలియదండి, ఏదో ఒక ఎవరు చెప్పారు పెట్టుకుంటున్నాను అలా కాదు, దీంట్లో పవర్ తెలుసుకుని పెట్టుకుని. అదే నేను అదే అడుగుతున్నాను. ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఆర్థికంగా నష్టపోయారా పలానా రాయి పెట్టుకోండి, లేకపోతే ఆరోగ్యం బాగలేదా పలానా రాయి పెట్టుకోండి, లేదా వివాహం కాలం అందరికీ యాజ్ యూజువల్ ఒక రత్నమే పనిచేస్తా, లేకపోతే వాళ్ళ జాతకం సంబంధించి వాళ్ళ జాతకం ఇన్డెప్త్ చూసిన తర్వాత డిఫరెంట్ రత్నధారణ చేయాల్సిన అవసరం ఉంటుందా? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తెలియజేస్తానండి. తాళం చూసారు కదా, తాళం ఉంటుంది కదా, తాళంకి ప్రతి ఒక్క కీ వేరే ఉంటుంది. ఒక ఇంటిలో 10 డోర్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మా ఆఫీస్లో ఇక్కడ మేము HMTVలో ప్రోగ్రామ్ ఇస్తున్నాం, ఎన్నో రూమ్స్ ఉన్నాయి కదా, అన్ని దానికి ఒకటే కంపెనీ ఏదో గోరేజ్ ఏదో కంపెనీ తాళం ఉంది, కానీ కీ ఒకేలాగా కనపడుతుంది, కానీ ప్రతి ఒక్క కీలో అన్ని ఓపెన్ అవుతాయా? ప్రతి ఒక్క కీకి అది వేరే వేరే నంబర్స్ ఉంటాయి. సో యాజ్ ఏ సేమ్ మేనర్ ప్రతి ఒక్క సమస్యకి రత్నం పెట్టుకుంటానంటే అవ్వదు. సో ఇండివిజువల్ గా చూసుకోవాలి. అంటే జాతకం వచ్చేసి ఏదో ఒక పెట్టుకుంటే అన్ని కష్టాలు పోతాయని కాదు. అంటే నాకు సూట్ అయ్యేది మీకు సూట్ అవ్వదు, మీకు సూట్ అయ్యేది మీకు సూట్ అవ్వదు. ఇట్స్ లైక్ మెడిసిన్ అండి. ఒక మెడికల్ షాప్ వచ్చేసి ఏదో తెల్లనొప్పి ఏదో ఒక టాబ్లెట్ తీసుకుని వేసుకుంటామంటే అవ్వదు కదా. ఫస్ట్ డాక్టర్ దగ్గర వెళ్ళాలి, డాక్టర్ చూస్తారు ఆ తలనొప్పి ఎందుకు వచ్చింది, ఆ హెడేక్ ఎందుకు వచ్చింది, వాట్ ఇస్ ద రీజన్, ఈ హెడేక్ వచ్చేదానికి ఈ ఫీవర్ ఎందుకు వచ్చింది, వాట్ ఇస్ ద రీజన్, వైరల్ ఫీవరా, టైఫాయిడా, మలేరియా, చూడాలి కదా టెస్టింగ్. ఆ టెస్టింగ్ ఉంది కదా, యాజ్ ఎ సేమ్ మేనర్ గ్రహాలు తెలియచేస్తాయి. అంటే ప్రతి ఒక్క మనిషికి ఇండివిజువల్ గా ఆయన జాతకం చూసి పెట్టుకుంటే తప్పకుండా కష్టం బయటకు పడతారు. నాట్ ఓన్లీ ఆర్థిక సమస్య ఒకటే కాదండి, నేను చెప్పిన కదా రత్నం పెట్టుకుంటే మనిషి మెంటల్ క్లారిటీ, ఆయన ఎమోషనల్ బ్యాలెన్సింగ్, ఆయన ఫిజికల్ బ్యాలెన్సింగ్, ఆయన ఎనర్జీ లెవెల్ బ్యాలెన్సింగ్, ఎన్ని రకాల లాభాలు ఉంటాయి. జనాలకు అర్థం అవ్వట్లేదు. కానీ
వాళ్ళకి తెలియదు, దీని గురించి అవగాహన లేదు జనాలు. అంటే వాళ్ళకి ఎవరు సరిగా వాళ్ళకి తెలిసేయట్లేదు. ఏదో ఒక లక్కీగా ఒక మీకు జాబ్ లేదు, ఇది పెట్టుకోండి జాబ్ వచ్చేస్తుంది, ఓ పెళ్లి అవ్వట్లేదు కదా పెళ్లి అయిపోతే మీరు పెట్టుకోండి. అలా కాదు ప్రేక్షకులు, ఓ రత్నం వల్ల చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. అంటే మీ జీవితంలో విజయం పొందేదానికి, సక్సెస్ పొందేదానికి దీంట్లో అంత పవర్ ఉంది కాబట్టి రత్నాల ద్వారా మీరు లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. దేవుడిచ్చిన మంచి వరం రూపం రత్నాలు. ఇలాంటి లాభం ఏమైనా ఇవ్వగలుగుతారండి? మీరు చెప్పండి. మీరు నాకు ధైర్యం కావాలంటే ఎవరైనా ఇవ్వగలుగుతారా? డబ్బిస్తాను నాకు ధైర్యం అని ఎవరైనా ఇవ్వగలుగుతారా? అది మన లోపల ఉంది, అది మన లోపల నుంచి అది ఎనెన్స్ అవ్వాలి, అది బూస్ట్ అవ్వాలి. అది ఎవరు చేయగలుగుతారు? మా చేతిలో ఏమైనా చేయగల ఉందా? శక్తి లేదు. అంటే దీని ద్వారా బలం పెంచుకుంటే ముందుకు రాగలుగుతాం. మా చేతిలో ఏముందంటే తెలుసుకొని దేవుడిచ్చిన మంచి వరం రూపం రత్నాల ద్వారా బలం పెంచుకొని తప్పకుండా లైఫ్ హ్యాపీగా ముందుకు రాగలుగుతాము. ఫస్ట్ మేము తెలుసుకోవాలి. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకి ఏదో ఒక రత్నం పెట్టుకుంటానని కాదు, పెట్టుకోలేము. ఇండివిజువల్గా ఒకసారి చూసుకోవాలి. అందులో కూడా నక్షత్రము, రాశి, లగ్నము, మహాదశ, అంతర్దశ, గ్రహ ఉచ్చ నీచ వివరాలు చూసిన తర్వాత పెట్టుకోవాలి. మా జీవితంలో కష్టాలు ముఖ్యమైన అంశం వచ్చేసి, కారణం కూడా వచ్చేసి గ్రహస్థితి బాగా లేకపోతే ఆ గ్రహాలకి బలం కోసము రత్నాల ద్వారా బలం లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాము. ఇక్కడ ఈ విద్య ఉంది కదా, ఇప్పుడు మేము తెలియచేసేది రాస్టిక్ జెమ్స్ ఇంత ఫేమస్ ఎందుకు ఉంది? 5 lakhs హ్యాపీ క్లయింట్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్, ప్రపంచవ్యాప్తంగా ఇంత మాకు పేరు రావడము, ఎన్ని బ్రాంచెస్, ఎలా సక్సెస్ అనేసరికి ఈ శాస్త్రం వచ్చేసి మనిషికి తెలియజేస్తుంది. వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? నీ శక్తి ఏంటి, నీ బలం ఏంటి, బలిత ఏంటి, నీ బలితమైన బలం ఏ విధంగా మార్చుకోవచ్చు. అంటే మీకు ఏ రంగంలో మీరు వెళ్తే మీరు సక్సెస్ పొందగలుగుతారు, ఎలాంటి ఫీల్డ్ మీకు కలిసి వస్తుంది. మీకు జాబ్ ఉంటే జాబ్లు ఎన్ని రకాలు ఉన్నాయండి? గవర్నమెంట్ జాబ్ ఉంది, అంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, అందులో చాలా రకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అది మీ జాబ్కు తెలియజేస్తుంది ఎలాంటి డిపార్ట్మెంట్స్ మీకు కలిసి వస్తుంది. అది పాయింట్ అవుట్ అండి. అది చేసుకొని మీరు చూస్ చేసుకుని ముందుకు వెళ్తే చక్కగా మీకు తగులుతుంది అది. కానీ రజయ్ గారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఈ మధ్యకాలంలో ఆస్ట్రాలజీలు కానీ జమాలజిస్టులు కానీ సందుకొకరు రోడ్డుకొకరు ఎక్కడ చూసినా నేను బయట చూస్తూ ఉంటాను, అలా వెళ్ళేటప్పుడు అక్కడ బోర్డు కనపడుతుంది, ఇక్కడ బోర్డు కనపడుతుంది. అసలు ఎవరిని నమ్మాలి? మీరు అడిగిన ప్రశ్నకి ఇది సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇది ఎక్కువ పెరిగిపోయింది. అవును, యూట్యూబ్ పెట్టండి, మీరు వందలాది మంది వచ్చేస్తున్నారు. అంటే పుస్తకాలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము చెప్తున్నాం అనుకోండి ప్రోగ్రామ్ లో, అది కొన్ని పాయింట్స్ రాసుకొని అదే చెప్పిస్తున్నారు యూట్యూబ్ లో కూడా. అలాంటి లిటిల్ బిట్ నాలెడ్జ్ కెన్ బి డేంజరస్ థింగ్ అంటారు పెద్దలు చెప్పారు. అనే చిన్న అంటే లిటిల్ బిట్ నాలెడ్జ్ కెన్ బి డేంజరస్ థింగ్ అంటే కొంచెం కొంచెం నేర్చుకుని చెప్పేవాళ్ళు ఇది చాలా ప్రమాదం అంటారు. చాలా ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది. వాళ్ళు వెళ్తారు లైఫ్ చేంజ్ చేసుకోవాలని, కానీ ఇంకా వాళ్ళ లైఫ్ లో కష్టాలు పెరిగిపోతాయి అర్థం అవ్వకుండా. వాళ్ళు ఏం చేస్తారంటే నక్షత్రం పట్టి ఒక రత్నం ఇచ్చేస్తారు. వాళ్ళ లగ్నాన్ని సూటబుల్ ఉన్నది. అది లగ్నం అనేసరికి మనిషి ఆలోచన, ఆయన పర్సనాలిటీ, ఆయన వ్యక్తిత్వము అది చూడరు. నక్షత్రము ఇది పెట్టుకుని ఫలానా స్వాతి నక్షత్రం వచ్చింది కాబట్టి ఒక గోమిదిగా వేసుకోపో, నువ్వు రాహు అధిపతి కాబట్టి వేసుకొని చెప్పేస్తారు. ఆ మిత్రుల రాశి వచ్చింది బుధ అధిపతి పచ్చ పెట్టుకొని చెప్పేస్తారు. తులారాశి ఒక గజలం పెట్టుకొని చెప్పేస్తారు. అలా కాదు. అంటే లగ్నము, పంచము, భాగ్యం గ్రహాలు వివరంగా చూసిన తర్వాత ఆవిడ రత్నం పెట్టుకోండి, రిజల్ట్ వస్తుంది. అందుకు నేను ఆదేశిస్తున్నాము కదా. ఎక్కడ మీరు అంటే కొంతమంది అంటారని ఇంకో చెప్పిన ప్రశ్నకి ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎంతో మంది పెట్టుకుంటారు, ఏంటి ఇవన్నీ వేస్ట్ అండి, ఏం రిజల్ట్ రాలేదంటారు. కానీ రిజల్ట్ రాలేదని వాళ్ళు అనడం ఏమంటే, నాకు అందుకే నష్టం జరిగిందంటే నష్టము మీరు తీసుకున్న సలహా ఉంది కదా, అక్కడ మీరు రాంగ్ రూట్లో వెళ్ళేసి మీరు లిటిల్ బిట్ నాలెడ్జ్ దగ్గర వెళ్ళేసి ఇలా మోసపోతారు మీరు. ఎందుకంటే దేవుడిచ్చిన వరం ఎప్పుడు కూడా దీంట్లో తక్కువ లేదు. బెనిఫిట్స్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏ విధంగా ఒక విత్తనం భూమి లోపల పెడితే ఒక విత్తనం బదులు ఒక చెట్టు పెద్దగా వచ్చి ఆ చెట్టులో ఎన్ని ఉండేది విత్తనాలు. యాజ్ ఏ సేమ్ అన్నారు రత్నం పెట్టామంటే నాట్ ఓన్లీ ఇంత చెప్పాను కదా, ముఖ్యంగా అంశాలు తెలియజేశాను నేను. ఎన్నో రకాల లాభాలు ఉంటాయి. సో అందుకే వీ రిపోర్ట్ యూ డిసైడ్ అంటాం. అంటే మేము చెప్తున్నాము కదా, మీరు క్లారిటీగా తీసుకోవాలి ఏ కంపెనీ. ఎందుకంటే ఒక బ్రాండ్కి వెళ్తేనే మోసం పోరండి. ఎలా అయిపోయిందంటే లిటిల్ బిట్ నాది మీరు చెప్పిన దానికి సొంతగా ఒకటి అయిపోయి చాలా మోసం పోతున్నారు. ఇక్కడ ప్రేక్షకులు ఒకటే తెలియచేశానండి, ఒక్కసారి మీరు తెలుసుకోవాలి ఎలాంటి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో మేము ఉండే టైంలో ఎంతో మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు అడ్రస్ లేదు వాళ్ళది. నేను టీవీ షో వచ్చే టైంలో 15 years బ్యాక్ ఫుల్ క్యూ సిస్టమ్. ఆ టైంలో చాలా మంది వచ్చేవాళ్ళు టీవీలో, నేను చెప్పి ఒకరు కూడా అడ్రస్ లేదు. ఇప్పుడు రాస్టిక్ జెమ్స్ అప్పటి నుంచి ఇదే సేమ్ అలాగే వెళ్తున్నాం. ఎందుకంటే ఒక నిజాయితీ అంటారు కదా, ఒక ట్రస్ట్ సంబంధించింది. ఈ సేవ కూడా వచ్చేసి ఏదైనా చేస్తున్నాము ఇది ఒక ట్రస్ట్కి సంబంధించింది. ఒక ట్రస్ట్ అంటే ఒక నమ్మకానికి సంబంధించింది. ఇలాంటి దాంట్లో ఒక నంబర్ 1గా పేరు పొందాలంటే సో ఆ దేవుడు ఇచ్చిన మంచి వరం రూపము రత్నాల ద్వారా ఒక జాతీయ రత్నాలు పెట్టుకుంటే తప్పకుండా ముందుకు రాగలుగుతారు. మీరు అడిగిన ప్రశ్నకి జనాలు మీరు చూసుకోవాలి, ఎవరు
ఎలాంటి వాళ్ళ ఎబిలిటీ ఏముంది, వాళ్ళు సరిగా చెప్తున్నారా లేదా తెలుసుకున్న తర్వాత మీరు ఫాలో తప్పకుండా మీరు ఎలాంటి మోసం పోకుండా లైఫ్లో హ్యాపీగా మీరు ముందుకు రాగలుగుతారు. సార్ అసలు సామాన్యులు బేర్ చేయగలరా రత్నాల్ని? ఇప్పుడు మా రాస్టిక్ జెమ్స్ మా నాన్నగారు కళ ఏంటండి, మా నాన్నగారు చెప్పారు ప్రతి ఒక్కరూ రత్నం ధరించాలి, ఆ విధంగా మీరు ఎఫర్ట్స్ పెట్టి మీ జనాలకి మీరు రత్నాలు ఇవ్వాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది. సో దానికోసమే ప్రపంచవ్యాప్తంగా డైరెక్ట్ మైన్స్ టు మ్యాన్ అంటారు కదా, మైన్స్ నుండి తీసుకుని వచ్చి సామాన్య మేము అందిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవచ్చు, కానీ రత్నాలు అంటే జనాలు కొంచెం భయం పడతారు, ఎక్కువ ధరలు మేము పెట్టుకోలేమని కొంచెం ఉంటుంది సహజం అడిగిన ప్రశ్నకి. కానీ మా రాస్టిక్ జెమ్స్ ఎలా ఉందంటే ఒక చిన్న స్థాయిలో ఒక చిన్న వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, కూలీ పని చేసేవాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళు కూడా రత్నాలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా మానవులుగా పట్టి జీవితంలో మానవాళి కోసం రత్నాలు ఉన్నాయి. ఏదో ఒక దీంట్లో ఉచ్చ నీచ వాళ్ళు హై లెవెల్ ఉండాలి మాత్రమే పెట్టుకోవాలి, కింద పెట్టుకోవాలి అలాంటి ఏమీ లేదు. ఇంకా తెలియచేయాలంటే రాజులు పెట్టుకున్న రత్నాలకి సామాన్యుడి వరకు మేము అందిస్తున్నామంటే ఆ దేవుడిచ్చిన మంచి ఒక మా పైన కృప అంటారు కదా. ఖచ్చితంగా చాలా మందికి కూడా అసలు మనం భరించగలమా, రత్నాలు మనం కొనుక్కోగలమా, అది మనకి అవసరమా, ఈ ప్రశ్నలే తలెత్తుతుంది. లేదు, ఇప్పుడు మా రాస్టిక్ జెమ్స్ వచ్చిన తర్వాత అన్ని ఆ డౌట్స్ పోయింది. ప్రతి ఒక్క ధరలో కూడా రత్నాలు దొరుకుతాయి. ఇంకొకటి ఇక్కడ ఇది తెలియచేయాలి, కొంతమంది ఏమంటారంటే బరువు పైన రత్నాలు చెప్పేస్తారు. హౌ మెనీ క్యారెట్స్ అంటారు కదా, బరువు పైన 80 kg ఉంది, అదే అడుగుదాం అనుకుంటున్నా మీతో. 100 kg ఉంటే మనిషి 10 క్యారెట్స్ పెట్టుకోవాలి, ఒక క్యారెట్ ఒక కేజీకి ఒక క్యారెట్ ఇవన్నీ రాంగ్ మెథడ్ అండి. ఇవన్నీ మన జనాలు ఒక బిజినెస్ గెయిన్ కోసం అవన్నీ సృష్టి చేశారు. అకార్డింగ్ టు శాస్త్రాసు క్వాలిటీ ప్రధానం, నాట్ ఏ క్వాంటిటీ. క్వాలిటీ బాగుండాలి. గరుడ పురాణంలో స్పెసిఫిక్ గా రాయడం జరిగింది 3 పైన అని చెప్పి, 3 క్యారెట్స్ పైన అబౌట్ అని చెప్పి. కానీ అస్ట్రాలజికల్ గా 1 క్యారెట్ ఏబో వేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రూబీ అనుకోండి, మీరు బర్మా రూబీ అది చాలా కాస్ట్లీ. అది ఎందుకంటే అన్హీటెడ్ అన్ట్రీటెడ్, ఎలాంటి దాంట్లో మిశ్రిత కాకుండా, ఎలాంటి దాంట్లో ఒక ప్రాసెస్ కాకుండా ఒక న్యాచురల్ గా మీరు పొందాలంటే అది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మీరు అలాంటి 5 క్యారెట్ అంటే మీరు ఎలా పొందగలుగుతారండి? అవ్వదు కదా, మీరు ఎఫెక్ట్ చేయలేరు కదా. సో అందుకే ఒక క్యారెట్ కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ క్వాంటిటీ ఈజ్ నాట్ ఏ ఇంపార్టెంట్, క్వాలిటీ ఈజ్ ఏ ఇంపార్టెంట్. రత్నం క్వాలిటీ ఉంటేనే మనిషికి బాగుంటుంది. సో ఆ విధంగా క్వాలిటీ ద్వారా ఇలా ఇక్కడ మీరు 100 kg బరువు ఉంది, మీరు 10 క్యారెట్స్ పెట్టుకోవాలి. మీరు 90 kg బరువు ఉంది, 9 క్యారెట్స్ పెట్టుకోవాలి. 80 kg 8 క్యారెట్, అలాంటి ఆ మెథడ్ రాంగ్ మెథడ్. అది అన్ని బిజినెస్ గెయిన్ కోసం ఉంది కాబట్టి ఇక్కడ క్వాలిటీ ప్రధానం ఉంటుంది. ఒకవేళ మీరు నిజంగానే మీరు ఒక క్యారెట్స్ ఫాలో అవ్వాలంటే 3 క్యారెట్స్ అబోవ్ అంటారు. కానీ ఈ స్టోన్స్ లో ముఖ్యంగా వచ్చేసి క్లారిటీ, అది క్వాలిటీ, ఈ రెండు ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే క్లారిటీ అండ్ కట్టింగ్ అంటారు కదా, కట్టింగ్ కొంచెం బాగుంది. ఎందుకంటే ఇప్పుడు ఇందాక చెప్పారు కదా, క్యారెట్స్ కూడా 80 kg 90 kg అంటే కొంచెం సర్ఫేస్ పెద్దగా ఉంటే కొంచెం లైట్స్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది అని చెప్పి అది చెప్పడం జరుగుతుంది. అందరూ ఎఫర్ట్ చేయలేరు కదా. అంటే చిన్న ఇష్టం ఉంటే దానికి తగ్గట్టుగా దానికి లైట్ పాస్ అవుతుంది. వాళ్ళ ఎనర్జీ ముందుకు వెళ్ళడం, లోపలికి వెళ్ళడం, ఆ బూస్ట్ చేయడం, ఎనర్జీ చెప్పాను కదా, ఎమోషనల్ బ్యాలెన్సింగ్, ఫిజికల్ బ్యాలెన్సింగ్, అట్రాక్షన్ ఆఫ్ గుడ్ లక్ అన్ని చేస్తాయి. కానీ రత్నాలు 10 క్యారెట్స్ పెట్టుకుంటేనే అలాంటి ఏం లేవు మెథడ్. 1 క్యారెట్ రేపు మీరు ఎవరైనా పెట్టుకోవచ్చు, ఆ విధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను పర్సనల్ గా చూసిన ఒక ఇష్యూ ఏంటంటే, ఒక మంచి ఆస్ట్రాలజీ గారు ఒక మంచి జమాలజిస్ట్ ఒక స్టోన్ ని ప్రిఫర్ చేసిన తర్వాత ఒక ఫింగర్ కి పెట్టుకున్న తర్వాత ఇంకొక జమాలజిస్ట్ ఆ ఫింగర్ కి పెట్టకూడదు, ప్లేస్మెంట్ మార్చాలి అని చెప్పిన సందర్భాల్లో అసలు అట్లా ప్లేస్మెంట్స్ ఏమైనా స్పెసిఫిక్ గా ఉంటాయా, లేదా పర్సన్ టు పర్సన్ మారుస్తా ఉంటాయి? దేనికి ఎవరు చెప్పలేరండి. ఇది ఒక విద్య ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ బుధ గ్రహానికి చిట్కన వేళ పెట్టుకో, పచ్చ చిట్కన వేళ లిటిల్ ఫింగర్ లో పెట్టుకోవాలి, రూబీ వచ్చేసి రింగ్ ఫింగర్ ఉంగర వేళ పెట్టుకోవాలి, నీలం మిడిల్ ఫింగర్ లో పెట్టుకోవాలి, కనక పుష్కరం చూపట వెళ్ళి పెట్టుకోవాలి. దీనికి ఎవరు మార్చలేరు, ఇష్టం పరంగా మార్చలేరు. ఇవన్నీ దానికి ఇవన్నీ శాస్త్రం చెప్పడం జరిగింది కాబట్టి ఇవన్నీ మేము ఫాలో అవుతున్నాము. కానీ రత్నాలకి ఉంగరాల్లో కాకుండా లాకెట్లు కూడా పెట్టుకోవచ్చు. అలాంటి ఎవరైనా మీరు కనక పుష్కరం ఇక్కడ కాదు ఇక్కడ పెట్టుకోవాలి అలానే కాదు, దీని ఫిక్సింగ్ ఉన్నాయి. కానీ డబుల్ రత్నాలు ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ కనక పుష్కరంతో పాటు కెంపు వేసుకోవాలంటే ఉంగర వెళ్ళి వేసుకోవచ్చు, రెండు కలిపి. ఒకవేళ పశ్చాత్తో పాటు రూబీ వేసుకుంటున్నామంటే ఉంగర వెళ్ళేసుకోవచ్చు. ఎందుకంటే బుధాదిత్యోగం కోసము బుధి అంటే ఇవన్నీ మిత్రగ్రహాలు అంటారు కదా, మిత్రగ్రహాలు 2 రత్నాలు కలిపి ఒక ఉంగరంలో పెట్టుకోవాలంటే ఒక ఫింగర్లు దానికి చెప్పొచ్చు, అలా పెట్టుకోవచ్చు. కానీ రత్నాలు ఆల్రెడీ ఫిక్స్ అయ్యింది. అంటే ఇది ఇండెక్స్ ఫింగర్ కోసము, ఇది మిడిల్ ఫింగర్ నీలం కోసం శని వేళ్ళు అంటారు, ఇది వచ్చేసి రూబీ కోసము, ఇది వచ్చేసి చిట్కన వేళ్ళు వచ్చేసి గరుడా పచ్చ అంటే పచ్చా కోసం. ఈ విధంగా ఆల్రెడీ ఫిక్సింగ్ ఉన్నాయి ఉంగరాలు. కానీ దీనికి మార్చేస్తున్నారంటే అది ఎవరు మార్చలేరండి. ఇవన్నీ శాస్త్రం వాడడం చెప్పడం జరిగింది, అందుకు తెలిసి విషయం. బేసిక్ ప్లేస్మెంట్స్ అయితే ఖచ్చితంగా ప్లేస్మెంట్ లో అది ఖచ్చితంగా పెద్ద పని ఇవన్నీ బేసిక్ చెప్పడం జరిగింది. సో ఆ విధంగా ఉంది కాబట్టి అలాంటి ఒకవేళ కాంబినేషన్స్ ఉంటే ఆ టైంలో కొంచెం ఉంగరాలు
మార్చుకోవచ్చు. సో కొన్ని స్టోన్స్ కాంబినేషన్ ఉంటాయి, కనక పుష్యరాగం డైమండ్ ఇట్లాంటి కాంబినేషన్స్ లో కొంచెం పెట్టకూడదు ఆ రెండు స్టోన్స్. కనక పుష్యరాగం డైమండ్ కలవదండి. ఈ రెండు కూడా శత్రుగ్రహాలు. అంటే ఒక ఇక్కడ వచ్చేసి శుక్రగ్రహం సంబంధం ఇచ్చింది, ఇక్కడ వచ్చేసి గురుగ్రహం సంబంధం ఇచ్చింది. ఇంకొకటి ఇక్కడ కూడా మీరు అడిగిన ప్రశ్నకి వేలు ఉన్నాయి కదా, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. ప్రేక్షకులు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ గురువుకు సంబంధించింది అంటారు, లెఫ్ట్ హ్యాండ్ శుక్రగ్రహం సంబంధించింది అంటారు. అంటే రైట్ హ్యాండ్ లోనే దాని పవర్ బాగుంటుంది. ఎందుకంటే గురువు అనేసరికి అభివృద్ధి డెవలప్మెంట్ అంటే దేవతలకి గురువు కాబట్టి రైట్ హ్యాండ్ అనే పెట్టుకోవాలి. సో రైట్ హ్యాండ్ లోనే పవర్ బాగుంటుంది. కానీ కొంచెము సబ్లాట్స్ ఉంటాయి, ప్లస్ మహాదశ అంతర్దశ ఉంటాయి కదా, ఆ సమయంలో లెఫ్ట్ హ్యాండ్ వేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా స్టోన్స్ వచ్చేసి ఇంపార్టెంట్ స్టోన్స్ ఏదైతే బేసిక్ లగ్నము పంచం భాగ్యం ద్వారా మీరు పాటిస్తారు కదా, అది రైట్ హ్యాండ్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే గురువు హ్యాండ్ అంటారు కదా, శుక్ర హ్యాండ్ అంటారు. సో గురువు హ్యాండ్ అనేసరికి రైట్ హ్యాండ్ లో పెట్టుకుంటేనే దాని ఫలితం ఉంటుంది. సో ఆ విధంగా లైఫ్ లో మంచి మీరు లాభాలు పొంది ముందుకు రాగలుగుతారు. రత్నం ధరించిన తర్వాత ఏదైనా ప్రికాషన్స్ ఉంటాయా, ఎలా జాగ్రత్తగా ఉండాలని కానీ లేకపోతే ఫుడ్ విషయంలో కానీ? పెట్టే ముందు కూడా ఉన్నాయండి. ఫస్ట్ ఏదో ఒక ఇష్టం పరక పెట్టుకోవడం కాదు, దానికి ఎనర్జైజ్ చేయాలి. ప్రతి రత్నంకి కూడా ప్రేయర్స్ ఉంటాయి. ఆ ప్రేయర్స్ చదివిన తర్వాత మీరు రత్నం ధారించాలి. అప్పుడు మీరు పెట్టుకోవాలి. ప్రతి ధర్మంలో కూడా చెప్పడం జరిగింది, రత్నం పెట్టుకునే ముందు దానికి ఎనర్జైజ్ చేస్తారు. ఎనర్జైజ్ అనేసరికి దానికి స్పెసిఫిక్ ప్రేయర్స్ ఉంటాయి రత్నం కోసం. ఆ ప్రేయర్స్ తర్వాత దానికి ప్రేయర్స్ అనేసరికి దాంట్లో ఒక పవర్ ఫిల్ చేయడం, ఒక బ్లాంక్ సీడీలో ఏ విధంగా సాఫ్ట్వేర్ ఫిల్ చేస్తారు కదా, సో ఆ విధంగా ఈ ప్రేయర్ కూడా దీంట్లో ఎనర్జీ అన్ని దాంట్లో ఎనర్జైజ్ చేయడము. తర్వాత పెట్టిన తర్వాత కొన్ని అంశాలు ఉంటాయండి. ఈ విధంగా కొంచెం మీరు పెట్టుకొని మీరు మశానంకి వెళ్ళకూడదు అని చెప్పి అవును చెప్పడం జరిగింది. కాబట్టి రత్నాలు పెట్టుకొని ఒకటే నియమాలు, యాజ్ ఏ మెడిసిన్ లాగా మీరు వాడచ్చు. కొంతమంది మీరు నైట్ తీసేయాలి, మీరు వాష్రూమ్ కింద తీసేయాలి, అలాంటి ఏమి లేదు. ఏ విధంగా మీరు మెడిసిన్ కదా, ఇట్స్ లైక్ మెడిసిన్ ఓన్లీ. బాడీలో పార్ట్ అని కొన్ని స్టోన్స్ కి ఉంటే అవన్నీ చెప్పడం జరుగుతుంది, ఇండివిజువల్ గా ఉంటుంది అవన్నీ, ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఏ పర్సన్ కి సంబంధించి ఆ పర్సన్ చార్ట్ ప్రకారం దాన్ని ఎనర్జిటైజ్ చేయాలి. ఆ రత్నం ఆయనకి ఏదైతే సూటబుల్ ఉంటుంది ఆ రత్నం బట్టి ఆ రత్నం సంబంధించిన ప్రేయర్సే ఉంటాయి. అది చదివిన తర్వాత అది ఎనర్జైజ్ చేసిన తర్వాత పెట్టుకోవాలి. ఏదో ఇష్టానుసారంగా కాదు. ఇప్పుడు మా రాశికులు అన్ని మేము ఫాలో అవుతాం, అందుకే కదా రిజల్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు క్యాప్షన్ కూడా ఏముంది, 1 visit can change your life. ఒక్కసారి మీరు రాగలిగితే మీ లైఫ్ లో మార్పు చూస్తారని మా క్యాప్షన్ అదే ఉంది ఫ్రమ్ లాస్ట్ 50 సంవత్సరాల నుంచి. సో ఆ విధంగా ఆ రత్నాలకి మేము వాళ్ళకి ఎంత చెప్పడము, వాళ్ళకి మార్గం చూపించడము, ఎనర్జైజ్ చేయడము, ఏ విధంగా వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అన్నీ మేము తెలియజేస్తాం వాళ్ళకి. సో ఆ విధంగా వాళ్ళు ఫాలో అవ్వచ్చు. సో మార్చ్ 14, 15, 16 కూడా దుబాయ్లో క్యాంప్ ఏదో ఏర్పాటు చేస్తాం. దానికి క్యాంప్ కాదు, అక్కడ మా బ్రాంచ్ ఉంది, మాది ఆఫీస్ ఉంది దుబాయ్లో కూడా. ఫ్రమ్ లాస్ట్ 10 years మా ఆఫీస్ ఉంది. అక్కడ నేను ప్రతి ఒక నెలలో 2 times వెళ్తాను. 15 days ఒకసారి వెళ్తాను. ఇప్పుడు లాస్ట్ వీక్ వెళ్ళొచ్చాను నేను, దీంట్లో ఫిబ్రవరి లాస్ట్ వీక్. కానీ ఇప్పుడు మార్చిలో వచ్చేసి 14th, 15th, 16th ఈ 3 రోజులు దుబాయ్ బ్రాంచ్లో అవైలబుల్ ఉంటాను. మళ్ళీ వచ్చేసి 27కి విజయవాడలో మా బ్రాంచ్ ఉంది, అక్కడ నేను అవైలబుల్గా ఉంటాను. తర్వాత వైజాగ్లో కూడా మా బ్రాంచ్ ఉంది, న్యూఢిల్లీలో ఉంది, బాంబే, మా బెంగళూరులో కూడా మా బ్రదర్ ఉంటారు డాక్టర్ రోషన్ గారు, ఆయన అవైలబుల్ ఉంటారు. అక్కడ ఆయనకి మీరు నేరుగా మీరు కాంటాక్ట్ చేయవచ్చు. అదేవిధంగా వచ్చేసి యూఎస్లో కూడా ఉంది మా బ్రాంచెస్. సో నేను మా డేట్స్ ఫస్ట్ మేము అనౌన్స్ చేస్తాము. ఇప్పుడు దుబాయ్ డేట్స్ అంటే ఆల్రెడీ ఫిక్స్ అయింది ఈ నెల కాబట్టి 14th, 15th, 16th. సో దుబాయ్లో ఉండే వాళ్ళు నోట్ చేసుకొని ముందుగానే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అక్కడ ఆల్రెడీ ఫుల్ అపాయింట్మెంట్స్ ఫిక్స్ ఉంటాయి. లాస్ట్ టైం ఏమైందంటే నేను వెళ్ళే టైంలో 2 వచ్చారు, వాళ్ళని చూడలేకపోయాను, ఎందుకంటే అన్ని టైం ఫిక్స్ ఉంటాయి కదా. సో నేను మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను, దుబాయ్లో ఒకవేళ చూసేవాళ్ళు ప్రోగ్రాము డేట్ ముందుగానే మేము చెప్తున్నాం కాబట్టి మీరు ముందుగానే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఎలాంటి ఇన్కన్వీనియన్స్ కాకుండా, ఎలాంటి ఇబ్బంది కాకుండా మీరు కూడా లైఫ్లో హ్యాపీగా మీరు వచ్చిన సమయానికి, ఎందుకంటే వాళ్ళు చాలా దూరం వచ్చింటారు, మేము సరిగా వాళ్ళకి టైం అటాయించకపోతే వాళ్ళు బాధపడతారు, మాకేమైనా బాధ అనిపిస్తుంది. కాబట్టి 14th, 15th, 16th 3 రోజులు దుబాయ్లో అవైలబుల్ ఉంటారు. రైట్. మీరు కూడా మీ సమస్యలకు సంబంధించి ఏవైనా పరిష్కారాలు కావాలంటే ఖచ్చితంగా రసిక్ జెమ్స్ రాజా గారిని కూడా సంప్రదించవచ్చు. దుబాయ్లో కూడా 14, 15, 16th అందుబాటులో ఉంటారు. అదేవిధంగా మార్చ్ 27th విజయవాడలో కూడా అందుబాటులో ఉంటారు. ఇక రసిక్ జెమ్స్కి సంబంధించి ఒకసారి ఏవి చూద్దాం. రత్న శాస్త్రంలో, రత్నాల వ్యాపారంలో తిరుగులేని రారాజు రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ఆధ్వర్యంలో రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం. డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ఎంతటి అద్భుత ప్రస్థానానికి మూల కారణం ఆయన చేసిన కృషి, ఇంకా తాత తండ్రి గారి నుండి వంశ పారంపర్యంగా సాధించిన 50 సంవత్సరాల అద్భుత అనుభవ ఖ్యాతి. ఒక్క మన దేశంలో మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ గా ప్రముఖ దేశాలలో బ్రాంచెస్ కలిగి బెంగుళూరు, హైదరాబాద్,
విశాఖపట్నం, విజయవాడ, న్యూఢిల్లీ, ముంబై, శ్రీనగర్, దుబాయ్, చికాగో, ఇలినోస్, అర్జినా, USA. 5 లక్షల కంటే ఎక్కువ మంది నమ్మకమైన క్లయింట్స్ 100% శుభ ఫలితాలను పొందుతున్నారు. రత్న శాస్త్రంలో మెలకువలను ఒడిసిపట్టి నాణ్యమైన రత్నాలను ప్రజలకు అందించడంలో డాక్టర్ ఎంఎం రజా, వారి సోదరుడు డాక్టర్ రోషన్లు చేస్తున్న కృషి రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ కి ఎంతటి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చింది. ఏ వ్యక్తి అయినా ఆర్థిక అవసరాలతో, కుటుంబ కష్టాలతో, మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉంటే వారి జాతకాన్ని పరిశీలించి వారికి సరి అయిన నాణ్యమైన రత్నాన్ని అందించడంలో డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ప్రతిభ తిరుగులేనిది. ప్రపంచ వ్యాప్తంగా ఆత్మీయతని పంచే లక్షలాది మంది వినియోగదారుల అండదండలు, ఆశీస్సులతో రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఉత్తమమైన నాణ్యమైన సంస్థగా ఎదిగింది. మార్కెట్లో రత్నాల పేరుతో ఎన్ని సంస్థలు వచ్చినా నిజాయితీ, నమ్మకం, నాణ్యతలే అసలైన పెట్టుబడిగా విజయ పదంలో దూసుకుపోతున్న ఏకైక సంస్థ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. థ్యాంక్ యూ రజా గారు, చాలా విలువైన సమాచారం ప్రేక్షకులు కూడా పంచుకుంటున్నారు. మీరు కూడా మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా రాసిక్ జెమ్స్ రజా గారిని కూడా సంప్రదించవచ్చు. మీ వ్యక్తిగత జీవితం కానీ, మీ ఆరోగ్యపరమైన జీవితం, సమస్య ఏదైనా సరే ఆ జమాల్జీలో జెమ్ స్టోన్స్ వల్ల ఖచ్చితంగా పరిష్కారం దొరుకుద్దని కూడా రజా గారు చెప్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. కీప్ వాచింగ్ HM TV.